నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. బ్లాక్ హోల్, పాలపుంత. దీనిని పాలవెల్లి అని కూడా అంటారు. ఇది ఒక నిషేధిత సర్పిలాకార గెలాక్సీ. ప్రాంతీయ గెలాక్సీల సమూహాల భాగం. వీక్షించగలిగితే విశ్వంలోని పాలపుంత బిలియన్ల కొద్దీ ఉన్న గెలాక్సీలలో ఒకటి. ఈ గెలాక్సీ మానవాళి కొరకు ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. కారణం, మనం నివసిస్తున్నది భూమి ఈ గ్యాలక్సీలో ఉండటమే. పాలపుంత గ్యాలక్సీలోని ఆకాశ వీధి భూమిపై నుండి రాత్రి వేళ ఒక కాంతి పట్టిగా దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఈ అనంత విశ్వంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలుసు, చంద్రునిపై ఇల్లు కట్టుకునే స్థాయికి మనిషి ప్రయాణం కొనసాగుతున్న ఈ తరుణంలో ఛేదించలేని సృష్టి రహస్యాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో బ్లాక్ హోల్ ఒకటి. భూమిని సైతం మింగేసే శక్తి వీటికి ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ శక్తి నుంచి మన సూర్యుడు కూడా తప్పించుకోలేడు. అంటే ఇది ఎంత శక్తివంతమైనదో మీకు అర్థమై ఉండాలి. బ్లాక్ హోల్స్ చాలా కాలంగా ఖగోళ శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్ర ఔత్సాహికుల ఆసక్తిని ఆకర్షించిన మనోహరమైన ఖగోళ వస్తువు. బ్లాక్ హోల్ అంటే కృష్ణబిలం అనేది ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరణాన్ని ప్రదర్శించే స్పేస్ టైం ఈ ప్రాంతం. ఈ బలమైన గురుత్వాకర్షణ శక్తి నుంచి ఏ కణము చివరికి కాంతి వంటి విద్యుదయస్కాంత వికరణంతో సహా ఏది కూడా తప్పించుకోలేవట. అంటే అందులోకి ఒక్కసారి వెళ్తే ఇక అది మన దగ్గర నుంచి పోయినట్లే. అది భూమి అయినా, సూర్యుడైనా, మరేదైనా సరే. బ్లాక్ హోల్స్ అని పేరు పెట్టబడినప్పటికీ అవి రంధ్రాలు కావు. చాలా చిన్న ప్రాంతాల్లో రద్దీగా ఉండే పదార్థం, భారీ సేకరణ. వాటి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ హోల్స్ రెండు భాగాలను కలిగి ఉంటాయి. అందులో ఒకటి ఈవెంట్ హోరిజోన్. ఇది బ్లాక్ హోల్ ఉపరితలంగా భావించవచ్చు. అయితే ఇది కేవలం ఇతర వాటి నుంచి తప్పించుకోవడానికి గురుత్వాకర్షణ చాలా బలంగా ఉండే పాయింట్. ఇక మధ్యలో ఉండే ఒక రకమైన రంధ్రం, అదే బ్లాక్ హోల్. ఇక్కడి నుంచి కాంతి కూడా ప్రయాణించలేదు. అంటే కాంతిని కూడా అది మింగేస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందనేది ఇంకా పూర్తిగా అంతు చిక్కని రహస్యం. ఆసక్తికర విషయం ఏంటంటే దీనికి సంబంధించి అనేక ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం కనుగొనే పనిలో ఉన్నారు మానవుడు. ఇప్పటికే పలు విషయాలను వెలికి తీశారు. శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ రకాల వర్గీకరించడంలో విజయవంతంగా పురోగతిని అయితే సాధించారు. నిజానికి దాని గురించి పూర్తిగా ఎవరికి తెలియదు. అయితే బ్లాక్ హోల్స్ నుంచి మనకు ఎటువంటి ప్రమాదము లేదు. వాటి విషయాలు మనల్ని భయానికి గురి చేస్తున్నాయి అంతే. కానీ మనం బ్లాక్ హోల్స్కు దగ్గరగా లేము. అలాగే మనకు దగ్గరగా ఉన్న బ్లాక్ హోల్స్ కూడా లేవు. కాబట్టి బ్లాక్ హోల్స్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదని పరిశోధకులు చెబుతూ ఉన్నారు. అయితే బ్లాక్ హోల్ మిస్టరీని ఛేదిస్తే మానవ జాతికి ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉండవచ్చు అని మాత్రం నమ్ముతూ ఉన్నారు. పాలపుంతలో 100 మిలియన్లకు పైగా బ్లాక్ హోల్స్ ఉండవచ్చని, వీటిని గుర్తించడం కష్టమని పరిశోధకులు చెబుతూ ఉన్నారు. పాలపుంత మధ్యలో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉందని నమ్ముతూ ఉన్నారు ఇప్పటికీ. బ్లాక్ హోల్ మొదటి ఫోటోను 2019లో ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ సహకారంతో తీశారు. భూమికి 55 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో M87 గ్యాలక్సీ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ అద్భుతమైన ఫోటో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను ఆకర్షించింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సాధారణ సాపేక్ష సిద్ధాంతంలో 1916లో బ్లాక్ హోల్స్ ఉనికిని మొదటిసారిగా ఆయన కనిపెట్టాడు, ఆయన ఊహించాడు. సో బ్లాక్ హోల్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ బ్లాక్ హోల్స్ గురించిన పూర్తి విషయాలు మాత్రం ఇప్పటికీ తెలియలేదు. 2030 నాటికి అనుకుంటాను ఒక చిన్న ప్రయత్నం ఏదో చేస్తారట. ఒక అంతరిక్ష పరికరాన్ని కనిపెట్టారు. దాని ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళి పాలపుంతను, అంటే ఈ బ్లాక్ హోల్ను కనిపెట్టే వ్యవహారం మొదలు పెడతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అలాగే బ్లాక్ హోల్ గురించి ఎలాంటి విషయాలు మనకు తెలుస్తాయి అన్నది. వెయిట్ అండ్ సీ.